విలువల విత్తనం కింద రాసి ఉంటుంది. ఢాకాలో పలానా రోజు మార్చి 3వ తారీఖున 1859లో వివేకానందుడు ఢాకాలో శంకరాచార్యుల వారి గురు అష్టకం మీద ఇచ్చిన ఉపన్యాసం ఇది. సాక్షాత్ వివేకానందుడు వారు ఇచ్చిన ఉపన్యాసం. సో ఈ రోజు పెడతాను, కానీ ఈ రోజు పెడతాను, రేపు గురుపాదుగా స్తోత్రం పెడతాను. రేపు సంక్రాంతి, ఈ రోజు రామానుజ అంటారు. సో దీని వెనకాల చాలా అర్థం ఉంది. అండ్ ఈ రోజు గురువు గురించి ఎక్కువ మాట్లాడుకుందాం, ఈ రోజు రేపు కూడా. ఈ గురు అష్టకంలోని శంకరాచార్యుల వారు ఏదైతే చెప్పదలుచుకున్నారో అది చాలా స్పష్టంగా, క్లియర్ గా, అందరికీ అర్థమయ్యేటట్టు, ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పారు. నేను దాన్ని మళ్ళీ ఒక వాట్సాప్ పోస్ట్ కింద పెట్టి చదివారా మిత్రులారా? ఈరోజు వాట్సాప్ లో చదివాను. దాని అర్థం ఏంటి అంటే 8 శ్లోకాల్లో శంకరాచార్యుల వారి గురువు యొక్క తత్వాన్ని, గురువు లేకపోతే మనిషి జీవితం ఎలా ఉంటుందో బోధించారు. సశరీరం స్వరూపం తదావాక. ఎవరైనా శ్లోకాన్ని, గురువు అష్టకాన్ని బాగా చదివే వాళ్ళు ఉన్నారా? ఒక్కొక్క శ్లోకాన్ని నేను చదువుతా గురువు గారు, వచ్చు నాకు. స్పష్టంగా చదవాలమ్మా. శ్లోకం చదవండి. ఓకే గురువు గారు. శివోహం అంటే శరీరం స్వరూపం తదావకళాత్రం యశచ్చారు చిత్రం ధనం మేరుతుల్యం గురురోగ్ని పద్మే మనచ్చేవ లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం కళాత్రం ధనం. ఆపండి, మొదటి శ్లోకం అయిపోయింది, ఆపండి. ఓకే శైలజ గారు, మీరేం చదువుతారా గురు అష్టకంలో మొదటి శ్లోకం? కళత్రం ధనం పుత్ర పౌత్రాది. మొదటి శ్లోకం చదవమాట. శరీరం స్వరూపం తథా వా కళత్రం యశస్సారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన లగ్నం గురోరంఘ్రీ పద్మే తథకిం 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 తథకిం. ఓకే, బాగుంది. ఇంకొంచెం బాగా చదివేవాళ్ళు ఉంటే ఇంకా బాగుండేది. చూద్దాం. ఇబ్బంది పెడుతున్నారు కానీ ఈరోజు మెసేజ్ ఎక్కువ వచ్చేస్తున్నాను. దీని అర్థం ఏంటంటే, ఓకే ఇది రావట్లేదు. శరీరం స్వరూపం తదావా కళత్రం మనస్సేంద్రియ లగ్నం యశస్సారు చిత్రం ధనం మేరుతుల్యం మనస్సేన లగ్నం గురోరంగి పద్మే తతకిం 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 తతకిం. చక్కని రూపం గల అందమైన భార్య ఉన్నప్పటికీ కూడా, గొప్ప కీర్తి, మేరు పర్వతం అంత డబ్బు ఉన్నప్పటికీ, గురు పాదాల వద్ద నిలపలేని మనస్సు
ఉండి ఏమి లాభం, ఏమి లాభం, ఏమి లాభం, ఏమి లాభం. తతక్యం 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 తతక్యం. అంటే గురువు యొక్క ఆయన చాలా చక్కని శ్లోకాలు రాశారు. దాంట్లో ఫలశ్రుతి కింద కూడా రాశారు. ఈ గురు అష్టకం ఎవరైతే పారాయణ చేస్తారో, గురువు మాటను సావధానులై వింటారో, గురువుని శ్రద్ధతో సేవిస్తారో, గురు వాక్యాన్ని ఎవరైతే త్రికణ శుద్ధిగా ఆచరణలో పెడతారో, వారి పవిత్రులైన, మూర్ఖులైన, సంశయులైన, అజ్ఞానులైన, రాజులైన, సజ్జనులైన, బ్రహ్మచారులైన, ఎలాంటి వారైనా వారు కోరుకున్నది వారికి లభించి తదుపరి పరబ్రహ్మను చేరుకుంటారని చెప్పేసి ఫలశ్రుతి కూడా ఉంది. అయితే ఇక్కడ ఏంటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చాలా చక్కగా రాశారు వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారి కామెంట్ ఎంతమంది చదివారు నాకు తెలియదు. వేణుగోపాల్ గారు ఈ విషయాల్లో గురించి చాలా చక్కగా రాశారు. ఈ రోజు రామానుజాచార్య జయంతి కాబట్టి కొంతసేపు ఆయన గురించి మాట్లాడుకుంటారు. గురువుల గురించి మాట్లాడుకుంటే గానీ భగవంతుడు అర్థం కాదు. చాలా మంది ఇక్కడే జరుగుతున్నది, ఇక్కడే సమస్య వస్తున్నది, ఇక్కడే పడిపోతున్నారు. కారణం ఏంటంటే గురువు గురించి సంపూర్ణమైన అవగాహన లేదు. గురువు గురించి సంపూర్ణమైన అవగాహన లేకుండా పరమాత్మ ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్థం. ఈరోజు మన రామానుజాచార్య జయంతి, మరి దాని గురించి మనం ఎంతవరకు, ఎంతమందికి ఎంతవరకు తెలుసుకున్నారో అన్నది ఒక్కసారి మనం తెలుసుకుంది. ఎంతమందికి రామానుజాచార్యుల వారి గురించి కొద్దిగా ఐడియా ఉన్నవాడు చెప్పండి, నేను వింటాను సావధానంగా. రామానుజాచార్యులు అంటే ఎవరు, ఏమిటి, ఎప్పుడు పుట్టారు, ఆయన ప్రవచించింది ఏమిటి? విఠలక్ష్మి గారు మీరు చెప్తారు. విఠలక్ష్మి గారు, శైలజ దేవరకొండ గారు రామానుజాచార్యుల గురించి అంత వివరంగా తెలియదు గురువు గారు. నాకు కూడా అంత వివరంగా తెలియదండి. కొన్ని వినున్నాను అంతే కానీ ఒకటి ఆ మంత్రం గుడి మీద ఎక్కి అందరికి ఓం నమో నారాయణ చెప్పడం, అందరికీ ఆ విషయం తెలుసు. కానీ ఆయన చెప్పింది ఏమి, ఆయన జీవితం ఎలా సాగింది? అనిత గారు, ఆయన గురువు పట్ల బాగా భక్తితో ఉండేవారు. ఎట్లా అంటే ఆయన గురువు గారు ఒకసారి ఉపదేశం ఇమ్మని మీరు చెప్పారు ఫస్ట్ లో. ఒకసారి ఇంకా కొత్తగా ఏంటి అంత అదే మీరు చెప్పిందే తెలుసారు. అది మీరు ఉపదేశం కోసం ఆయన చాలా సార్లు తిరిగారు. అయితే ఆయన ఉపదేశం ఇచ్చినప్పుడు ఆయన పైన నుంచి చెప్పినప్పుడు నువ్వు నాకు వద్దు బయటకు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతారు. కానీ ఆయన నిజంగా ఏంటంటే ఆయన కూడా అదే చెయ్యాలి. కాకపోతే ఆయన శాస్త్రం అంటే మనుషుల్ని ధిక్కరించకుండా ఉండటం వల్ల ఆయన లోపల చాలా బాధపడి ఆయన లాస్ట్ మినిట్ లో ఆ రామానుజాచార్య మధ్వాచ ఆయన పిలిపించుకుని దగ్గరికి నువ్వు చేసింది కరెక్ట్, నువ్వు గొప్పవాడివి, నేను ఆ పని చేయలేకపోయానని చెప్పి మెచ్చుకుంటారు. ఆయన చెప్పిన సిద్ధాంతం ఆయన చెప్పిందంతా ద్వైతం అండి. ద్వైత సిద్ధాంతంలోనే అద్వైతం గురించి కూడా బోధించారు. కాదమ్మా, కాదు. బాలమూరి శ్రవంతి గారు, క్షమించండి గురువు గారు, నాకు కూడా ఏముంటో తెలియదు. బాలాజీ గారు, విశిష్ట అద్వైత సిద్ధాంతం అండి మీరు చెప్పింది. సర్వస్య శరణాగతి, భగవంతుడు తప్ప మరొక మార్గము మరొకటి ముక్తి పొందటానికి లేదు అని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి అండి. ఆ రోజుల్లో అస్పృశ్యులుగా ఉంచబడినటువంటి వ్యక్తుల్ని దేవాలయ ప్రవేశం చేశారు. ఒక సందర్భంలో ఒక తప్పు, మొదటిది తప్పు, రెండోది కరెక్ట్. స్వామి మొదటిది తప్పు చెప్పారు, రెండోది కరెక్ట్. ఆయన బోధించింది ద్వైతమే, శరణాగతి ద్వారా భగవంతుని పొందడం ద్వైత సిద్ధాంతమే ఆయనది. విశిష్టాద్వైతం మధ్వాచార్యుడి. మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు గురుగారు.
ఆయన ఛాందసవాదాన్ని తగ్గించి అందులో జ్ఞానవంతంగా ముందుకు ఒకసారి మీరేంటి వస్తారు మిట్టబెస్ట్ గారు రామానుజాచార్య ద్వైత సిద్ధాంతమే కదా, మధ్వాచార్యులు విశిష్టాద్వైతం, మళ్ళీ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు ఎందుకో మరి ఈరోజు. మధ్వాచార్యులు ద్వైతం అండి, చెప్పండి. రామానుజాచార్యులు విశిష్ట అద్వైతము, శంకరాచార్యుల వారు అద్వైతం అండి. విశిష్టాద్వైతం అంటే చూస్తున్నాను గురువు ఛాందసవాదాన్ని జ్ఞానవంతంగా విషయాన్ని మూఢనమ్మకాలు వదిలి జ్ఞానవంతంగా ముందుకు వెళ్ళడం గురించి మంత్రం ఎవరికి చెప్పకూడదన్నా, అది కుల మతాలకు అతీతంగా అంతా అందరికీ కాకపోతే జ్ఞానవంతంగా వెళ్ళడం. ఆయన చెప్పిన వేదాంతం ఏంటి, సిద్ధాంతం ఏంటి? విశిష్టాద్వైత సిద్ధాంతంలోనే చెప్పారండి ఆయన. విశిష్టాద్వైతం అంటే భగవంతునిలో మనలో భగవంతుడిని వెతుక్కునే స్థితిని, అంతటా భగవంతుడు ఉన్నాడండి, ముందు తనలో తాను అంతర్ముఖంగా తెలుసుకున్న తర్వాతే కదండి. వెంకటలక్ష్మి గారు, ద్వైతం అంటే ఏంటి, విశిష్ట అద్వైతం ఏంటి? ద్వైతం అంటే నేను భగవంతుడు, మధ్వాచార్యులు చెప్పింది. ఎవరు చెప్పారు? ద్వైతం ద్వైతం మధ్వాచార్యులు. ఇప్పుడు బాగా విశిష్టాద్వైతం రామానుజాచార్యులు. బ్యూటిఫుల్. విశిష్టాద్వైతం అంటే నాలో భగవంతుడు, భగవంతునిలో నేను, సున్నాలో సున్నా. మీరు ఒకసారి అద్భుతంగా చెప్పారు. అది చెప్తాను నేను, కానీ అది నేను చెప్తాను నేను. సో విశిష్ట అద్వైతం అంటే అర్థం ఏమిటి అసలు? యాక్చువల్ విశిష్టం ఏమిటి? విశిష్టాద్వైతం అంటే విశిష్ట ద్వైతం కాదు, అద్వైతం. పూర్ణంలోనే అన్ని ఉన్నాయి. అద్వైతం. విశిష్ట అంటే అర్థం ఏంటి? టాపెస్ట్ అండి, చాలా గొప్పదైన, టాపెస్ట్ గొప్పదైన. కానీ ఇంకా ఇంకొంచెం ఆలోచిస్తే అల్టిమేట్, ఇంకా అంతకు మించి లేదు. అల్టిమేట్, పరమైందంటే మరి అద్వైతం ఎందుకు వస్తుంది అక్కడ మళ్ళీ? అంతే కదా. అద్వైతాన్ని అర్థం చేసుకోవడం కష్టం. రామానుజాచార్యుల వారి యొక్క పాత్ర ఎక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ప్లీజ్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి విషయం. ద్వైతం నేను వేరు, భగవంతుడు వేరు. అండ్ శంకరాచార్యులు చెప్పింది అద్వైతం, అంతా ఒకటే. రామానుజాచార్యుల వారికి ముందే శంకరాచార్యుల వారు జన్మించారు. సో చాలా మటుకు శంకరాచార్యుల వారి సిద్ధాంతాన్ని రామానుజాచార్యుల యొక్క గురువులు ఖండించారు. రామానుజాచార్యులు కొంచెం బాధ కలిగింది, ఎందుకంటే శంకరాచార్యులు చెప్పిన దాంట్లో ఎక్కడ తప్పేం లేదు, ఎందుకు ఖండిస్తున్నారు? ఖండించవలసిన విషయం అక్కడ లేనప్పుడు ఎందుకు ఖండిస్తున్నారు? ఆయనకి 3-4 గురువులు ఉన్నారు రామానుజాచార్యులు. ఫస్ట్ కంచిలో గురువుని ఆశ్రయించారు, యాదవ ప్రకాశకులు అనే గురువు. ఆయన దగ్గర కొన్ని విషయాలు నేర్చుకున్నాడు, ఈయన తెలివితేటలు చూసి ఆయన సంతోషపడ్డాడు. కానీ ఈయనకి యాక్చువల్గా నంబి అని చెప్పి ఈయన యాదవ ప్రకాశుని గారి యొక్క శిష్యుడే ఒకడిని రామానుజాచార్యులు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలైంది. ఎవరికి చెప్పదు ఏ మంత్రం అన్నారు, అది జరిగిపోయిన అందరూ తెలిసిన విషయం. నేను మంచి మంత్రం చెప్తున్నా, గురువు గారు చెప్పమని చెప్తాను. యాదవాచార్యులు మాత్రం ఓం నమో నారాయణాయ మంత్రాన్ని రామానుజాచార్యులకి చెప్పలేదు. ఈ నంబి ఎవడైతే మీడియేటర్ ఉన్నాడో
ఈ నంబి అనేవాడు ఓం నమో నారాయణ ఎవరికి చెప్పొద్దు, అండ్ చెబితే చెప్పకుండా నువ్వు ఒక్కడివే సాధన చేసే పవిత్రుడు అవుతావు, ఒకటి చెబితే మాత్రము నీకు దుష్ఫలితాలు ఏర్పడతాయి అన్నాడు. ఈయన బయటకు వచ్చేసి 100 సార్లు ఆలోచించాడు, చెబితే నాకు దుష్ఫలితాలు ఏర్పడతాయి, ఈ మంత్రాన్ని గ్రహించిన వాళ్ళందరికీ కూడా మోక్షం సిద్ధిస్తుంది, నేను ఒక్కడే పాడైపోయినా పర్వాలేదు, మీరందరూ బాగుపడతారు కదా అన్న ఒక ఆలోచనతో గుడి మీదకి ఎక్కేసి ఒక వైష్ణవాలం గాలిగోపున దగ్గర ఓం నమో నారాయణ అని చెప్పి అందరినీ ఊరు వాళ్ళందరినీ పిలిచేసి చెప్పేసాడు. దానివల్ల గురువు గారి కోపం వచ్చింది, పంపించాడు. అండ్ లాస్ట్ ఏ స్థితి వచ్చిందంటే యాదవ ప్రకాశకులు ఆయన చంపించడానికి కూడా ట్రై చేశాడు, తన శిష్యుని చంపడానికి ట్రై చేశాడు గురువు. ఇలాంటి ఎన్నో సంఘటనలు పాపం రామానుజాచార్య వారి జీవితంలో జరిగింది. చిన్నప్పుడే తండ్రి పోయాడు, పెరంబూరులో పుట్టిన ఆయన తండ్రి పోయిన తర్వాత ఈ కంచికి రావడం జరిగింది. ఇక్కడ ఈయన పరిచయం అయ్యాడు గురువుగారు. గురువుగారు ఎప్పుడు ఏ ఉపనిషత్తులు చెప్పినా సరే ఈయనకి అర్థం ఈయనకి ఇష్టం ఉండేది కాదు. ఉపనిషత్తుల్లో సరిగ్గా చెప్పలేకపోతున్నాడు గురువుగారు యాదవాచార్యులు. తర్వాత కొన్నాళ్ళకి వెలివేయబడ్డాడు, గురువు గారు తరిమేశాడు ఈయన నమ్మి. దీనివల్ల తర్వాత ఈయన మళ్ళీ శ్రీరంగం షిఫ్ట్ అయ్యాడు. పుట్టిన ఊరు పెరంబూదు, మన ఇప్పుడు పెరంబూదు తమిళనాడులో ఉంది. ఈయన పేరు అసలు పేరు లక్ష్మణ. లక్ష్మణ అంటే తమిళ్లో ఇళయ్య పెరుమాళ్ అంట, మన ఇళయరాజా లాగే ఇళయ పెరుమాళ్ అంటే లక్ష్మణ, తమ్ముడు అన్నమాట భగవంతుడికి. సో ఇలాగ ఆయన గురించి ఎన్నో కొన్ని ఉన్నాయి. ఆయన 1017లో పుట్టాడు అని అంటారు, 120 సంవత్సరాలు జీవించారంటారు. పింగళి నామ సంవత్సరంలో పుట్టారు, మళ్ళీ పింగళి నామ సంవత్సరంలోనే ఆయన తనువు చాలించారు. సో చాలా మంది 60 ఏళ్ళే అంటారు, ఎందుకంటే 60 ఏళ్ళకి ఒకసారి మళ్ళీ ఆ సంవత్సరం. కొంతమంది అంటారు లేదు పింగళి సంవత్సరం 60 ఏళ్ళు దాటి ఇంకొక రౌండ్ కూడా తిరిగింది కాబట్టి 120 ఏళ్ళు జీవించారు. సో ఇవన్నీ వాళ్ళ జీవితాలు, పుట్టికలు, పరమాత్మల గురించి మనం ఆలోచించే అవసరం లేదు. శ్రీరంగుల్లో ఎప్పటికీ కూడా ఆయన పార్థివ శరీరం ఉందని చెప్పేసి ఒక ప్రచారం కూడా ఉంది. మీరు శ్రీరంగం గుడికి వెళ్ళినప్పుడు రామానుజాచార్యులు వారి అప్పటి శరీరాన్ని ఎప్పటికీ కూడా రసాయనీయ ప్రక్రియతో శ్రీరంగ గుడిలోకి వెళ్తున్నట్టు చిన్న కనబడుతుంది. అక్కడ రామానుజాచార్య వారి పార్థివ దేహం ఉంది, అది అలాగే ఉంటుందని చెప్పి అది కూడా శ్రీరంగంలో చెప్పడం జరుగుతుంది. ఇది రామానుజాచార్యుల పార్థివ దేహం శ్రీరంగంలో మీకు కనబడుతుంది. అది యాక్చువల్ గా పార్థివ దేహం కాదు, అది విగ్రహమే. సో వాట్ ఎవర్ ఇట్ మే, ఎవరి నమ్మకాలు వాళ్ళకి, దీని గురించి మనం వెళ్ళద్దు, ఎక్కువ దూరం వెళ్ళద్దు. తనువు చాలించింది మాత్రం శ్రీరంగంలో 120 సంవత్సరాలు బతికారు, జీవించారని చెప్పి మనం ఇది ఉంటుంది. కొంతమంది 60 ఏళ్ళు అంటారు, కొంతమంది 120 ఏళ్ళు అంటారు. పింగళి సంవత్సరంలో పుట్టి పింగళి సంవత్సరంలో పోయారు కాబట్టి 60 ఏళ్ళు, కొంతమంది 80 ఏళ్ళు అంటారు. వాట్ ఎవర్ ఇట్ మే. సో యాదవాచార్యులు, యాదవ ప్రకాశకులు దగ్గర బహిష్కరింపబడ్డ నారాయణ మంత్రాన్ని 10 మందికి చెప్పి బహిష్కరింపబడ్డ మన రామానుజాచార్యులు వారు అంటే ఈ ఇళయ్య పెరుమాళ్ తర్వాత మెల్లిగా యమునాచార్యుల వారి దగ్గర శిష్యరికం చేశారు. సో ఆయన తత్వం అంటే విశిష్టాద్వైతం. ఆయన రాసిన గ్రంథాలు చాలా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ గ్రంథాలు. ఈయన ఎక్కడా కూడా ఉపనిషత్తుల్ని, వేదాల్ని ఎక్కడ వేరు చేయలేదు. విశిష్టాద్వైతంలో అంటే వేదాల్ని, ఉపనిషత్తులు వేరు చేయడం కాదు. ఈయన చాలా గ్రంథాలు రాశారు. వేదాంత సంగ్రహం, శ్రీభాష్యం, గీతాభాష్యం, వేదాంత దీపం, వేదాంత గద్యం, శరణాగతి, వైకుంఠ గద్యం, ఇలా నిత్య గ్రంథం, ఎన్నో రాశారు. ఈయన ఆలోచన మొదటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా వేరుగా ఉండేది రామానుజాచార్యుల వారి. ఈయన ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని గొప్ప ముఖ్య ఉద్దేశాలు మాత్రం అందరినీ కూడా చాలా భయకంపితులు చేసేసింది ఆ కాలం. గురువు అనేవాడు అలాగే ఉంటాడు, చాలా మూర్ఖత్వంగా ఉంటాడు.
తను నమ్ముకున్నాడు, తను నమ్ముకున్నది సత్యమైందంటే దానికోసం ప్రాణం కూడా ఇచ్చేదానికి రెడీ అవుతాడు. అటువంటి గురువుల్లో అగ్రగణ్యుడు రామానుజాచార్య. తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాడు. తాను నమ్ముకున్న సత్యాన్ని, తాను నమ్ముకున్న ఇదే సత్యము అని పూర్తిగా విచారణ చేసిన తర్వాత, ఆ సత్యాన్ని నమ్ముకున్న తర్వాత దాని గురించి ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు రాముడు. ఈ గురువుల యొక్క విశిష్టత మనం కొంచెం తెలుసుకుంటూ ఉంటేనే మన పరమాత్మ అర్థం అవుతారు. గురువులు తెలియకుండా పరమాత్మ అర్థం కాదు. మీరు తలకిందులుగా తపస్సు చేసిన పరమాత్మ అర్థం. సో అప్పుడు బౌద్ధ మతం, జైన మతం, శైవ మతం, వైష్ణవ మతం కొట్టుకున్న టైం అది. రామానుజాచార్యులు పుట్టినప్పుడు ఈ 4 మతాలు కూడా కొట్టుకున్న టైం అది. మన ఎప్పుడైతే అలాంటి స్టేజ్ లోనే కొడతారు, కొట్టుకుంటున్నారు. ఒక పక్క బౌద్ధ మతం, ఒక పక్క జైన మతం, ఒక పక్క సనాతన ధర్మంలోనే వైష్ణవుడు, సనాతన ధర్మంలోనే శైవుడు. అటువంటి టైంలో ఈయన పుట్టాడు. చాలా క్లిష్టమైన పరిస్థితులు పుట్టాడు. ప్రస్థానత్రయం అంటే తెలుసు కదా మీకు. ప్రస్థానత్రయం అంటే ఏంటి మిత్రుల? ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలండి. ఏంటి ప్రస్థానత్రయం అంటారు? ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్ర భాష్యం. ఉపనిషత్తులు పక్కన పెడితే భగవద్గీత, బ్రహ్మసూత్ర భాష్యాలు రచించింది మాత్రం వ్యాసులు వారి. అండ్ ఉపనిషత్తులు రచించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీటి యొక్క క్లియర్ కట్ డెఫినేషన్ ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు, ప్రస్థానత్రయం గురించి 100కి 100 పాళ్ళు పద్ధతైన వివరణ ఇచ్చిన వాళ్ళు రామానుజాచార్య. సంతోషం. ప్రస్థానత్రయం గురించి రామానుజాచార్యులు వారు ఇచ్చిన వివరణ ఇంకెవరు ఇవ్వలేదు. మాధవీలత గారు శివోహం గురువు గారు. సో ఈయన విశిష్ట అద్వైతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన యతి, ఒక యోగి పుంగవు. రామానుజాచార్యుల వారికి మతంతో గారు ఒక్కసారి మైక్ ఆఫ్ చేసుకుంటారు. ఈయన యతి ఆయన ఈత మొదటి నుంచి యోగిగానే ఉన్నాడు. ద్వైతాన్ని ఎదిరించలేదు, అద్వైతాన్ని ఎదురు తిరగలేదు. ఈ రెండింటిని కలిపి ఒక బ్రిడ్జ్, గ్యాప్ ని ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేసిన వాడు రామానుజాచార్య. ఒక బ్రిడ్జ్ ని తయారు చేశారు. ద్వైతానికి అద్వైతానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ ని తయారు చేసి, ద్వైతం అంటే మీరు చెప్పినట్టు భగవంతుడు వేరు, నేను వేరు. 2 పూర్ణాలు పక్కన పెట్టండి. పూర్ణం అంటే 0 అని పిలుస్తాను, మీకు అర్థం కాదని. దాని పేరు పూర్ణం అని అందాం. భగవంతుడు పూర్ణం, జీవుడు పూర్ణం. ఈ 2 పూర్ణాలు పక్క పక్కన ఉంటే ద్వైతం. అంటే నేను వేరు, భగవంతుడు వేరు. ఇందాక చెప్తున్నారు. విశిష్టాద్వైతం అంటే ఏంటంటే పూర్ణంలో ఇంకొక పూర్ణం, 0లో ఇంకొక 0. అంటే నేను భగవంతుడి యొక్క అవతారం. ద్వైతం వచ్చరికి ఒకటే పూర్ణం, నేనే భగవంతుడిని. సో ఈ మధ్యన బ్రిడ్జిని, గ్యాప్ ని ఫిలప్ చేసిన వాడు రామానుజాచార్య. మొదటి నుంచి కూడా ఆయన మొదటి గురు ఎవరంటే ఆయన ఇంటి పక్క నుంచి వెళుతున్న ఒక నిమ్ర జాతి వాడు. ప్రతిరోజు శివాలయంకి వెళ్తే శుభ్రంగా అర్చన చేసుకొని ఎంతో పద్ధతిగా, బ్రాహ్మణులు కూడా చెయ్యలేనంత పద్ధతిగా ఒక వ్యక్తి రోజు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకొని ఎంతో భక్తితో ప్రతిరోజు వీళ్ళ ఇంటి ముందు మీదుగానే వెళ్ళేవాడు. అప్పుడు ఈయన కొంచెం దూరంగా వెళ్ళేవాడు బ్రాహ్మణులకి. ఒకరు రామానుజాచార్య కలిగి సడన్ గా ఆయన శివాలయం చూస్తున్నాడు, వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఈయన వెనక్కి జరిగిపోయాడు. నిమ్మ జాతి వాడు. ఇదే అంటే నేను నిమ్మ జాతి వాడిని,
మీరు పెద్దవాళ్ళు, మీరు నా కాళ్ళ మీద పడడం ఏంటండి? ఆయన రామానుజాచార్య అన్నారు, ఈ ధన్యం ఒకటే అడ్డు తప్ప నీకు నాకు మిగతాది ఏం అడ్డు లేదు. మీరు చూపిస్తున్న ఆ భక్తి మార్గం ఏదైతే ఉందో నేను కూడా చూపించలేకపోతున్నాను అని చెప్పేసి కాళ్ళ మీద పడి శంకరాచార్య ఎలాగైతే చండాలుణ్ణి సాష్టాంగ నమస్కారం చేశారు, రామానుజాచార్యులు వారికి కూడా ఈ 120 సంవత్సరాలు జీవించారు. 120 సంవత్సరాలు ఒక వ్యక్తి జీవించడము అంటే ఎంతమంది ఎన్ని కామెంట్స్ ఎదుర్కొన్నాడు, ఎన్ని పొగడ్తలు పొందాడు, ఎంత ధిక్కారాన్ని పొందాడు, ఎంతమంది తిరస్కరించాడు, ఎన్ని అవమానాలు పొందాడు. ఇవన్నీ కూడా రామానుజాచార్యుల వారి యొక్క జీవితంలో జరిగినవి. 120 ఏళ్ళు జీవించిన వ్యక్తికి ఎన్ని సందర్భాలు ఉంటాయి ఊహించుకో. మంచి చెడు లెక్కలేనన్ని మంచి జరిగితే లెక్కలేనన్ని చెడు కూడా జరుగుతుంది. ఇవన్నీ ఫేస్ చేసిన వాడు రామానుజాచార్యులు. చాలా ధిక్కారాన్ని గుడి. ఆయన 12 మంది ఆళ్వార్లు పెట్టారు. ఎట్టి పరిస్థితిలో కూడా జాతి విభేదాన్ని ఆయన ప్రోత్సహించండి. ఎవరైతే బ్రాహ్మణులు కాని వ్యక్తులు అందరింటికి వెళ్ళి భోజనం చేశారు. బ్రాహ్మణేతరులు అందరి ఇంట్లో చాలా సార్లు భోజనం చేశారు. ఉన్న 12 మంది ఆళ్వార్లు రామానుజాచార్యుల వారి దగ్గర నుంచే ఆళ్వారులు సృష్టింపబడ్డారు. ఈ ఆళ్వారులో కొంతమంది రామానుజాచార్యుల పురాణాల నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది రామానుజాచార్య టైంలో ఉన్నవాళ్ళు, కొంతమంది రామానుజాచార్యుల తర్వాత ఉన్న భక్తులు. ఈ 12 మంది ఆళ్వారుల్లోని 9 మంది ఆళ్వార్లు నిమ్న జాతి వాళ్ళే. అది రామానుజాచార్యులు. ఓకే, అమ్మో ఎంత గొప్పతనం. 9 మంది నిమ్న జాతి వాళ్ళని అంటరానితనాన్ని ఆ కాలంలోనే ఎదిరించండి రామానుజాచార్యులు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు తప్ప ఎవరు ఏం చేయట్లేదు. మాటలు తప్ప ఇంకేమీ జరగట్లేదు. ఇప్పుడున్న వాళ్ళు రమణ జాతి వాడికి శంఖ చక్రాలు ఏమనండి, ఎంతమందికి ఆ దమ్ముందో ఎవరు వేయలేరు మాట్లాడదని తప్ప. రామానుజాచార్య ఆ కాలంలోనే ఉన్న 12 మంది ఆళ్వారులోని 9 మంది ఆళ్వారు నిమ్న జాతి వాళ్ళు. ఒక ఆళ్వారు స్త్రీ. స్త్రీకి కూడా అంత ఇంపార్టెంట్. ఒక ఆళ్వారు స్త్రీ. ఎవరు చెప్పండి? రామానుజాచార్య కన్సిడర్ చేసిన ఒక ఆళ్వారు స్త్రీని గోదాదేవి. గోదాదేవి గురువు గారు. గోదాదేవిని ఆ రామానుజాచార్యుల వారు ఒక ఆళ్వారుగా ప్రకటించారు. చాలా 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 మార్పులు తీసుకొచ్చాడు రామానుజాచార్య. ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో దోషాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో మంచి పనులు చేశాడు. ఈయన ఇంకా చెప్పలేనిది ఏంటంటే ఆయన సందేశాలు ఒకటే. ప్రస్తుతం సాంప్రదాయంగా కొనసాగుతున్న ఆచార్య వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగవృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఆ టైంలో చెప్పిన అంత ధైర్యం ఏంటండి? రాజులు పాలించే కాలం అని. అవసరమైతే తల కూడా తీసేస్తారు. సాక్రటిస్ ని చంపినట్టు, జీసస్ క్రైస్ట్ ని చంపినట్టు, గెలీలియోని చంపినట్టు. రాజులు కోపం వస్తే ఏమంటారు? ఉరిశిక్ష అంటారు. అయినా సరే, తెలిసినా సరే, ప్రస్తుతం సాంప్రదాయంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డు రాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో మార్చడమో చెయ్యడం అనేది ఆచార్యుని యొక్క ప్రథమ కర్తవ్యం. ఏంటంటే ఆ డైలాగు, ఏంటంటే డెఫినేషన్? ఆచార్యుడు అనేవాడు ఏం చేయాలంటే
సమాజంలో జరుగుతున్న ఏదైతే ప్రచారం ఉన్న అజ్ఞానాన్ని ఖండించాలి. ఆ ఖండించలేని వాడు ఆచార్యుడిగా పనికి రాడు. ఇప్పటికే మనం కొన్ని విషయాలు బ్లైండ్ గా నమ్మేస్తున్నాం. ఆచార్యుడు అనేవాడు వాటిని ఒప్పుకోడు. ఒప్పుకున్నాడు అంటే వాడు ఆచార్యుడు కాదు. ఖండించాలి. అదే విషయాన్ని చేసిన వాళ్ళు మన గురజాడ అప్పారావు గారు కావచ్చు, అంగుటూరు ప్రకాశం పంతులు గారు కావచ్చు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజా రామ్మోహన్ రాయ్ కావచ్చు, సంఘంలో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాల్ని, ఛాందసాన్ని, అజ్ఞానాన్ని ఖండించారు. అసలైన గురువులు అంటే వాళ్ళు. వీళ్ళందరికీ కూడా హెడ్ ఎవడంటే రామాను. ఈరోజు ఆయన పేరు చెప్పుకొని మనం ఏదో సరదా పడిపోవడం, సంబరపడిపోవడం, మనకి పెద్ద గుళ్ళు గోపురాలు కట్టేయడం, 300 అడుగులు విగ్రహాన్ని పెట్టడం ముఖ్యం కాదు. ఆయన చెప్పిన దాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాం, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఆయన పడిన కష్టాలు, లాస్ట్ ఆయన చెప్పిన సిద్ధాంతం ఏమి, దేవుడిని పూజించడం, మోక్షాన్ని సాధించడం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరికి హక్కు. నా కాలంలో కొంతమంది హక్కు ఇవ్వలేదు. కొంతమంది మాత్రమే భగవంతుడిని తెలుసుకోవాలంట, మిగతా వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళకూడదంట, గుళ్ళో ప్రవేశం లేదంట. అటువంటి టైంలో ధైర్యంగా ముందుకు వచ్చి దేవుణ్ణి పూజించడం, మోక్షాన్ని సాధించడం మానవుడిగా జన్మించిన ప్రతి వ్యక్తికి కూడా అది ప్రాథమిక హక్కు. ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పిన వ్యక్తి రామానుజాచార్య. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవరికీ లేదు. మొహమాటం లేకుండా రాజులతో కూడా చెప్పేశాడు. ఆ హక్కుని ధిక్కరించే అధికారం, మీరు ఏదో రాజు కదా అని చెప్పి మీకు అధికారం లేదు. ఏంటంటే ధైర్యం? సాక్షాత్ పల్లవులు, చోళులు, పాండ్యన్స్ వీళ్ళందరూ పాలిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అధికారం మీకు లేదన్నాడు. యూ హ్యావ్ నో రైట్. ప్రతి మానవుడు కూడా భగవంతుని పూజించే హక్కు ఉంది, మోక్షాన్ని పొందే హక్కు ఉంది, కాదని మీరు అలా చెప్తారు. ఎంత గుండె ధైర్యం ఉండాలండి! ఈ గురువుని తెలుసుకుంటేనే మన పరమాత్మ ఆత్మంగా ఉంటారు. 2, దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను సృష్టించింది మానవులు మాత్రమే. గురువులు చెప్పినదంతా నిజమేనని ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. మునుపు మన ముందు వాళ్ళు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. ఏదో మీ పాతోడు చెప్పాడు, మీ తాత చెప్పాడు, మీ తాతకు గురువు ఉండేవాడు, ఆయన మీకు చెప్పాడు, మీరు దాన్ని ఫాలో అవుతున్నారు, నమ్మాల్సిన అవసరం ఏమీ లేదు. మునుపు గురువులు చెప్పినదంతా కూడా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పిన దాన్ని తర్కానికి గురి చేసి, సత్యాన్వేషణ చేసి, సత్య శోధనతో తప్పో ఒప్పో నిర్ణయించుకోవడం అనేది ఎట్టి పరిస్థితిలో కూడా పాపం కాదు. చాలా మంది పాపం అనుకొని చెప్పి సత్యాన్వేషణ చేయట్లేదు, విచారణ చేయట్లేదు. ఎందుకు ఆయన చెప్పాడు కదా, మళ్ళీ ఆయన దగ్గర ఇచ్చామనుకోండి ఆయన కోపం వస్తుంది కదా. చాలా క్లియర్ గా మొహమాటం లేకుండా చెప్పిన వ్యక్తి. ఏదో పాత గురువులు చెప్పారు కదా అని ప్రతిదీ గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. అది తప్పో ఒప్పో ఆత్మ విచారణతోని, ఆత్మ విశ్లేషణతోని, సత్యాన్వేషణ తెలుసుకొని అది తప్పు అయితే ఖండించండి, ఒప్పు అయితే నమ్మండి అని చెప్పిన వ్యక్తి. ఈ విషయంలో అధైర్య పడవలసిన అవసరం లేదు. ఏంటండి ఈ పాయింట్లు? ఒక పని వల్ల 10 మందికి మేలు జరుగుతుందన్నప్పుడు తనకు కీడు జరిగినా 10 మందికి జరిగే మేలుకై తన క్రీడుని తన మీద వచ్చే
కీడును లెక్క చెయ్యాల్సిన అవసరం లేదు. అవసరమైతే ప్రాణాన్ని కూడా అర్పించాలి. సమాజ శ్రేయస్సే ముఖ్యం గాని వ్యక్తిగత శ్రేయస్సు ముఖ్యం కాదు. ఇవి రామానుజాచార్యుల వారు బోధించిన విషయం. ద్వైత అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ఒక్క నిమిషం పక్కన పెడితే ఇంత మొహమాటం లేకుండా, ఇంత నిష్కర్షగా, ఇంత నిర్మొహమాటంగా, ఇంత ధైర్యంగా ఆ కాలంలో ఇంత విషయాన్ని వ్యక్తపరిచిన ఒకే మహానుభావుడు రామానుజుడు. ఈ సిద్ధాంతాల విషయానికి వచ్చేసరికి ఎవరు కూడా కన్ఫ్యూజ్ అయిపోవద్దు. ఎక్కువ దాని ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము ఈ మూడు కూడా సనాతన ధర్మానికి మూడు మూల స్తంభాలు. ఒక త్రికోణం ఉంటుంది, ఆ త్రికోణంలో 3 యాంగిల్స్ ఉంటాయి. 3 యాంగిల్స్ ఈ 3 మతాలు, 3 అభిమతాలు, సిద్ధాంతాలు. ద్వైతం లేకుండా విశిష్టాద్వైతం అర్థం కాదు, విశిష్టాద్వైతం అర్థం కాకుండా అద్వైతం అర్థం. ఈ 3 కూడా మన సనాతన ధర్మానికి 3 మూల స్తంభాలు. నేను నిన్నే చెప్పాను, అందుకే త్రికోణం షేపులోనే ఉంటుంది. అమ్మవారి ముందున్న ఈ మణిద్వీపం అనండి, మీరు శ్రీచక్రం అనండి, ఏమైనా పేర్లు పెట్టుకోండి, ఏదైనా సరే ట్రయాంగిల్ షేప్ లోనే. కారణం ఏంటంటే ఈ 3 లేకుండా భగవంతుడు లేడు. సృష్టి, స్థితి, లయ, జాగృత్, స్వప్న, సుషుప్తి, సత్వ, రజ, తమో. ఈ యొక్క 3 లేకుండా ప్రపంచం అనేది లేదు. భగవంతుడు ఈ 3ంటికి అతీతమైన, గుణాలకి అతీతమైన, గుణవంతుడు, గుణాతీతుడు 2 ఉన్న భగవంతుడికి. శ్లోకాల్లో మీకు వస్తాయి సహస్రనామాల్లో. గుణాతీతుడు, గుణవంతుడు ఆయనే. అవస్థలు అనుభవించేది ఆయనే, అవస్థలకు అతీతుడు ఆయనే. ద్వైతము ఆయనే, అద్వైతము ఆయనే. వీటన్నిటికీ కూడా వెనకాతలు ఉన్నవాడు కూడా ఆయనే. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే. ప్రతిరోజు ప్రతి వ్యక్తి భగవంతుడిని చదువుతున్నది. అర్థం తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. నేను దేన్ని తెలుసుకోదలుచుకున్నాను అంటే వేద అహం ఏతం పురుషం. ఎటువంటి పురుషుని తెలుసుకోదలుచుకున్నాను? వేద అహం ఏతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం, 1,000,000 సూర్యులతో ప్రకాశింపబడే ఒక ఏదైతే చైతన్యం ఉందో, ఎక్కడుందా చైతన్యం? వేద అహం ఏతం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే. చీకటికి ఆవల వైపున 1000 సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్న ఆ జ్ఞాన స్వరూపాన్ని తెలుసుకున్నాను. సో అజ్ఞానానికి ఆవల వైపు, అజ్ఞానం తొలగిస్తే అంత జ్ఞానమే మిగులుతుంది. జ్ఞానాన్ని సెపరేట్ గా పొందడానికి మీరు ఏ ప్రయత్నమో చేయాల్సిన అవసరం లేదు. అందరికీ స్వతహాగా జ్ఞానం ఉంది. మనం చెయ్యవలసిందల్లా అజ్ఞానాన్ని తొలగించడమే. జ్ఞానం పొందుతాను జ్ఞానం పొందాల్సిన అవసరం లేదండి. భగవంతుడు మీకు ఇచ్చాడు. అజ్ఞానాన్ని తొలగించుకుంటే జ్ఞానం అవుతుంది. బొగ్గు మీద నివురు కప్పిన నిప్పు అంటారు, బూడిద కప్పిన నిప్పు. ఆ బూడిదని తొలగిస్తే కింద నిప్పు ఉంటుంది. ఇలా పెడితే వేడిగా కనబడుతుంది, కానీ నిప్పు కనబడదు, బూడిద కమ్మేసి ఉంటుంది. ఒకసారి ఉఫ్ఫను ఊదామనుకోండి, ఆ నిప్పు బయటపడుతుంది. సో ఈ అజ్ఞానం అనే బూడిద వెనకాతల నిప్పు అనేది ఉంటుంది. భోగి మంటల్లాగా. భోగి మంటలు కొంతసేపు పోయితే ఆరిపోయినట్టే కనబడతాయి, ఆరిపోవు అవి. లోపల అగ్ని ఉంటూనే ఉంటుంది, పైనంతా బూడుతుంది.
ఇది యాక్చువల్ గా జ్ఞాన సిద్ధాంతం. ఈ బోధించింది ముగ్గురు కూడా పెట్టింది దీన్ని సమర్థించారు. అది గొప్ప విషయం. ముగ్గురు కూడా దీన్ని సమర్థించారు. రేపు శంకరాచార్యుల జయంతి, ఈ రోజు రామానుజాచార్యుల వారి జయంతి. ఈ రెండు పక్క పక్కనే రావడం అనేది యాదృచ్ఛికం కావచ్చు, లేకపోతే వాళ్ళు అనుకోని ఈ రకంగా పుట్టారు. ఏ సంవత్సరం అయినా సరే వైశాఖ మాసంలో ఈ పక్క పక్కనే వాళ్ళ జయంతులు వస్తాయి. వెనకాతలు ఉన్న ఇంత అంతరార్థం ఉంది. దీన్ని గ్రహిస్తేనే మనం పరమాత్మని అర్థం చేసుకోగలం. గురువు గ్రహించలేని వాడు పరమాత్మని ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్థం చేసుకో, సమస్య లేదు. నీకు నీవే అర్థం కానప్పుడు భగవంతుడు ఏం అర్థం అవుతాడు? నేను ఎవడో నాకు తెలియనప్పుడు ఏదో తెలియని భగవంతుడు నాకెలా అర్థం అవుతాడు? భగవంతుని తెలుసుకోవాలంటే నువ్వు భగవంతుడు కావాలి. దానికి ఒక మార్గదర్శి కావాలి, ఆయనే గురువు. అది మధ్వాచార్యులు కావచ్చు, ద్వైతం కావచ్చు, విశిష్టాద్వైతం కావచ్చు, అద్వైతం కావచ్చు. ఈ మూడు మెట్లు ఎక్కుతూ కూడా అసలు స్వరూపం ఏదైతే పరమాత్మ స్వరూపం ఉందో సర్వత్రా వ్యాపించి ఉన్న విశిష్టాద్వైతం సర్వత్రా వ్యాపించున్నారు. దాంట్లో నేను ఒక భాగం. మధ్వాచార్యులు ఏమన్నారంటే నేను వేరు, ప్రకృతి వేరు, పురుషుడు వేరు అన్నారు. సంతోషం. శంకరాచార్యులు ఏమన్నారు? ఆ రెండు ఒకటే అన్నాడు. ఇంకా సంతోషం. ఈ మూడు లేకుండా అసలు సనాతన ధర్మమే లేదు, హిందూ మతమే లేదు. దీన్ని విడదీయడం అనేది పూర్తిగా అజ్ఞానం. నేను అద్వైతం, వాడు మధ్వులు, వీడు వైష్ణవుడు, వీడు వైదికుడు. శంకరాచార్యులు నమ్మేవాళ్ళు వైదికులు అంటారు, వేదాలు నమ్మేవాళ్ళు వైదికులు. ఇదంతా కూడా అజ్ఞానంతో కూడుకున్నది. వీటిని జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుంటేనే మనం పరమాత్మను అవగతం చెందుతాం. అంతేకాని ముక్కు నోరు మూసుకొని వెనకాల 4-5 చక్రాలు ఉన్నాయి, ఆ చక్రాలు విచ్చుకుంటాయి. ఎవడు చూశాడండి చక్రాన్ని? ఉన్నదలా మనస్సు, బుద్ధి. ఇది నిజం, ఆలోచన నిజం, దాని విచక్షణ నిజం. ఈ రెండు మనకు నిజమే కదా. ఆలోచన రావడం సత్యం, ఆలోచన మంచో కాదు చెప్పడం అనేది బుద్ధి పనిచేస్తుంది, అది నిజం. ఈ రెండు కూడా నిజమే. బట్ ఈ రెండింటిని నమ్ముకుంటేనే భగవంతుని తెలుసుకోగలవు. నీకు కనబడినవి అన్నీ నీకెందుకు స్వామి? ఆలోచనలు ఉన్నాయి, మనస్సు ఉంది, విచక్షణ జ్ఞానం ఉంది. ఈ రెండింటిని సమన్వయపరుచుకుంటే పరమాత్మ అర్థం కాదు. అంతవరకు నువ్వు ఆలోచించాలి. కనబడనివి, సొంతంగా సృష్టించుకున్నవి, వీటన్నిటిని కూడా అనవసరం. వాటి దూరంగా ఉండడం శ్రేయస్కరం. మనస్సుని బుద్ధిని ఏకం చేసినప్పుడే పరమాత్మ అవగతం. అద్వైతం అంటే మనస్సు బుద్ధి ఏకం అయిపోయి ఒకేలాగా వెలుగొందడమే అద్వైతం. మనస్సు ఉండదు, బుద్ధి ఉండదు, రెండు కూడా ఒకేలాగా ఒకే దీపంలాగా వెలుగుతుంది. మీరు 3 ఒత్తులు పెట్టినా 2 ఒత్తులు పెట్టినా దీపం ఒకటే ఉన్నట్టు. మీరు సపరేట్ గా 2 దీపాలు పెడితే పెట్టచ్చు. కానీ చాలా మంది ఒకే ఒత్తిని 3 ఒత్తుల్ని ఒకేలా చుట్టి ఒక దీపం పెడతారు. సాధారణ ఒక దీపం చాలు, 2 దీపాలు పెట్టాల్సిన అవసరం లేదు. దీపము అంటారు తప్ప దీపాలు అనరు. శ్రీపాదము అంటారు తప్ప శ్రీపాదాలు అనరు. మనం భగవంతుడు 2 పాదాలు చూపెడతాం వెంకటరమణ మూర్తి, కానీ శ్రీపాదం ప్రపంచాన్ని ఏలిన పాదం. హనుమాచార్యుడు ఆచార్య పాదమే ఇంపాలి. సో అది ఆ రకంగా మన జ్ఞానాన్ని విశ్లేషించుకుంటూ, మనలో మనం ప్రశ్నించుకుంటూ, మీరు విన్నదంతా కూడా తగ్గించుకుంటూ వెళితే ఉపయోగం. అప్పుడు మీకు అసలైన నిష్కామ కర్మ అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, యోగం అంటే ఏమిటి అనేది అర్థం. మన లక్ష్యం వచ్చేసి కర్మ అంటే నిష్కామ కర్మ, జ్ఞానము, తద్వారా యోగము. ఇదే మన ముందున్న లక్ష్యం. ఈ లక్ష్యానికే మనం ప్రయాణం చేయాలి. మిగతావన్నీ కూడా బాహ్య ప్రకటనలే, వ్యావహారికంగా జరిగింది. సంతోషం మిత్రులారా. రేపు శంకర జయంతి కాబట్టి
ఆయన చెప్పిన విషయాన్ని మనం ఈరోజు రామానుజాచార్యుల గురించి మాట్లాడుకున్నాం. రేపు శంకరాచార్య ఆయన జీవించింది కేవలం 32 సంవత్సరాలే. తర్వాత ఆయన మాయమైపోయాడు. ఈయన మాత్రం 120 ఏళ్ళు జీవించాడు. రేపు ఆయన జయంతి కాబట్టి 32 ఏళ్లలో, కేవలం 32 ఏళ్లలో ఆయన ఏం చేశాడన్న విషయాన్ని రేపు మనం చర్చించాం. రేపు ఆయన జయంతి కాబట్టి అందరూ కూడా మైక్ ఆన్ చేసేసి ఒక్కసారి శుభోహం చెప్పండి. చిదానంద రూప